కెమెరా పడింది కూడా ఊడిపోయింది ముందర బండికి. ఇప్పుడు మీ వల్ల నేను కామెంట్లు ఓపెన్ చేస్తుంటే అన్నీ అయ్యే ఉంటున్నాయి. ఇప్పుడు మంచిగా కామెంట్ చేసే వాళ్ళు కూడా రిప్లై లేకపోతుంది. మనం ఎంతకాలం బతుకుతామో ఎవరికి తెలియదు. నాకు సేఫ్ ప్లేస్ అనిపించింది మా యూట్యూబ్. చాలా మంది నువ్వు డబ్బులు ఇచ్చి చేయించావు, ఇదిగో బాపట్ల దుర్గా అన్నారు కదా, ఇదిగో ఇదే స్తంభం. సో ఈవినింగ్ అయితే గూగుల్ పిన్ ఎంటర్ చేసి ఫుల్ మౌంటేషన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను. September 19th అయిపోయింది మా నాది మౌంటేషన్ ఛానల్ది. చూడాలి మా ఇంకా ఎలా అవుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడే జర్నీ అయితే స్టార్ట్ అయింది. హ్యాపీ. లాస్ట్ మంత్ హ్యాపీ, ఇప్పుడు ఇంకా హ్యాపీ. లాస్ట్ వీడియో చూసారు కదా, గూగుల్ పిన్ వచ్చింది. తొందరలోనే మనకి పేమెంట్ రాబోతుంది. టైం అయితే మార్నింగ్ 10:30 అయింది. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చేసాను. కొంచెం అక్కడే స్టార్ట్ చేయొచ్చు కానీ కొంచెం ఒక విచిత్రంగా చూస్తారు మా ఈ గెటప్లో కానీ ఈ బైక్ని చూసి కొంచెం డిఫరెంట్గా చూస్తారు. నిన్న నైట్ మీకు చూపించా కదా గూగుల్ పిన్ అనేది. ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్తున్నా ఇప్పుడు బ్యాగ్లో. ఈవినింగ్ చిన్న సెలబ్రేట్ ఒకటి చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ లోకల్లో. సో ఈవినింగ్ అయితే గూగుల్ పిన్ ఎంటర్ చేసి ఫుల్ మౌంటేషన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను. ఈ వీడియో ఇప్పటిదాకా ఎందుకు చేయలేదంటే ఈ గూగుల్ పిన్ రాలేదు మా నాకు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. మొత్తం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా అయిన తర్వాత వీడియో చేద్దాంలే. చూడాలి మా ఇంకా ఎలా అవుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడే జర్నీ అయితే స్టార్ట్ అయింది. హ్యాపీ. లాస్ట్ మంత్ హ్యాపీ, ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇవాళ కొంచెం రేపు బ్యాంక్కి వెళ్ళిపోయి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మా యూట్యూబ్ సంబంధించి. కొంచెం బ్యాంక్కి వెళ్ళిపోయి షిఫ్ట్ కోడ్ ఉంటుంది మా షిఫ్ట్ కోడ్ తీసుకొని డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ గూగుల్లో ఉంది షిఫ్ట్ కోడ్ అనేది, నేనే తీసుకోలేదు. రీకన్ఫర్మ్ చేసుకుందాం ఎందుకులే. ఎందుకంటే పిచ్చి పిచ్చి సైట్లో ఉన్నాయి మా అఫీషియల్ సైట్లో కాదు నేను చూసింది. కొంచెం బ్యాంక్లో కన్ఫర్మేషన్ చేసుకొని ఒకసారి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడేసి ఇక్కడ రీకన్స్ట్రక్షన్ అయితే అవుతుంది బ్రిడ్జ్. ఇదే కావాల్సింది. ఎంత పెద్ద గుంటలు ఉంటాయి అవి. ఓకే 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 ప్రజెంట్ బాపట్ల వచ్చేసా. ఇప్పుడు ప్రజెంట్ నేను డీజే మైక్తో రికార్డ్ చేస్తున్నా ఆడియో. రెగ్యులర్గా చేసే సోనీ మైక్ కాదు. సో ఇది కెమెరా ముందు పెట్టున్నా కదా, ఫస్ట్ టైం డీజే మైక్ ట్రై చేస్తున్నా. ఈ మైక్ నాది కాదు, వేరే బ్రోది. బ్రో అడిగేంత వరకు నా దగ్గర ఉంటుంది. కొంచెం ఇట్లా మాట్లాడినట్టు ఉంటుంది కదా మా, అందుకే తీసుకున్నా. ఎందుకురా నాతో ఆడుకుంటావు. వ్యూ మొత్తం పోతుంది మా. ఇదిగో బాపట్ల దుర్గా అన్నారు కదా, ఇదిగో ఇదే స్తంభం. ఇది మొత్తం ఎక్స్టెండ్ చేశారు మా. ముందు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడ ఇలా ఉండేది కాదు. ఇది ఏదైతే ఈ బిట్ ఉందో ఇప్పుడు ఇది ఉంది కదా సెంటర్ బిట్, ఇది ఇంతే, రోడ్ ఇంతే ఉండేది. ఎక్స్టెండ్ చేశారు అటు ఇటు, చాలా పెద్దగా చేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్లీ నేను దీంట్లో చదువుకోవాల్సింది, పొరపాటున ఒంగోలు వెళ్ళిపోయా. అటు వెళ్ళకున్నా బాగుండేది. ఓకే కాలేజ్ బాయ్స్, హాయ్. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక పర్సన్ కలిసాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటికి. ఒక హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయింది మా. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఆ పర్సన్ వీడియో పెడతా బ్రో, ఖచ్చితంగా పెడతా బ్రో అని చెప్పా. మిస్ అయిపోయింది, సారీ బ్రో. నేషనల్ హైవే ఎక్కేస్తున్నాం. రే ట్రైన్ వెళ్ళిపోయింది మా, జస్ట్ మిస్. కెమెరా జస్ట్ మిస్ మా. అయిపోయింది అనుకున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు పట్టుకున్నా కూడా సరిపోయింది. పట్టుకోకపోతే ఏంది పరిస్థితి, కింద పడే లెన్స్ పోతే. చూపిస్తా చూడు. కనిపిస్తుందా ఈ అటాచ్మెంట్? దీనికి ఉండేది, ఇది ఇరిగిపోయింది. డే మొత్తం అప్సెట్ అయ్యామండి. చిన్న డెంట్ పడింది కెమెరా మీద, బట్ నో ప్రాబ్లం. పైన ఇక్కడ పడింది ఈ సైడ్. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ కానీ మరి ఇంత తొందరగా అయితే కాదు కదా. బట్ ఓకే, నెంబర్ ప్లేట్కి ఒక క్లిప్ వస్తుంది, 2000 అవుతుంది. అది తీసుకుంటా. ఇది పెట్టనులే, ఎందుకు రిస్క్. చలో, సో ఫార్ సో గుడ్. ఏం కాలేదు. అదే హ్యాపీ. ఏమన్నా అయ్యి ఉంటే డే మొత్తం అప్సెట్ అయ్యేవాడిని మా. అనవసరంగా ఇవాళ మంచి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, చేసుకుంటా కూడా.
సో ఇదే నా ఫ్రెండ్ స్టూడియో, బొట్టుగాడిది. బట్టలు ఉన్నాయా లేవా? బట్టలు ఉన్నాయి కదా, ఇది కొన్నా కదా ఈ జాకెట్, అక్కడ చూసా పూణేలో అంతే. మళ్ళీ ఇప్పుడు సో మా ఫైనల్లీ టైమ్ టు సెలబ్రేట్ ద మూమెంట్. చాలా వీడియోస్ ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, ఈ వీడియో అనేది నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోయిన తర్వాత చేస్తున్నా. కుదరలేదు అనమాట. చాలామంది ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు కాదని పక్క వచ్చి మా వీడియో మాట్లాడటం బాగోదు. సో ప్రజెంట్ టైం అయితే 1 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సో కొంచెం ఈ టైంలో కొంచెం ఆఫీస్ అయిపోయింది, కొంచెం ఇట్లా వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాము. మీ సపోర్ట్ లేకపోతే నాకు మౌంటేషన్ అయ్యేది కాదు. అందరు ఏంటంటే లక్ అది ఇది అంటున్నారు. మా లక్ అంటే నేను నమ్మను. హార్డ్ వర్క్ అయితే చాలా ఉంది. మా వెంటనే అయిపోయింది, అది ఇది అయిపోయింది. ఎన్ని అవర్స్ ట్రై చేశాను నేను, 8 అవర్స్ 9 అవర్స్ ట్రై చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అన్ని గంటలు నడిపి అవ్వదు కదా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి. లక్ ఒకటే కాదు కదా. ఇంకోటి ఏంటంటే చాలామంది నువ్వు డబ్బులు ఇచ్చి చేయించావు అది ఇది అంటున్నారు. నేను డబ్బులు ఇచ్చి చేయించలేదు మా. డబ్బులు ఇచ్చి చేయించే సిచ్యువేషన్స్ అయితే నేను ప్రజెంట్ లేను. డబ్బులు ఇచ్చి చేయించే తెలిసింది కదా, తెలిసిపోద్ది మా. అది ఎన్నాళ్ళు ఆగదు, డబ్బులు ఇచ్చి చేయించిన తర్వాత ఆగదు. టోటల్ వ్యూస్ అంతా తెలుసున్నాయా ఇప్పుడు దాకా వచ్చినవి? నేను ఇప్పుడు పెట్టి 3 months అవుతుంది, ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది. 2 crores plus ఉన్నాయి వ్యూస్ అనేది. డబ్బులు ఇచ్చి చేయించాలంటే ఎంత అవుతుంది మా? డబ్బులు ఇచ్చి చేయించాలన్నారు కాదు. అది మీకు తెలుసు కదా, చూసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది కదా. సబ్స్క్రైబర్స్ నువ్వు డబ్బులు ఇచ్చి చేయించినావు అని చెప్పి చాలామంది అన్నారు. నా ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు 1 lakh ఏమో పోయింది ఒక వీడియో. ఇది 1 lakh పోయిద్దా అని చెప్పేసి ఎంత వెయిట్ చేశాను నేను. వీడియో 1 lakh కాదు, 1 lakh దాటిపోయి 5 million 4 million నడుస్తుంది
ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడండి. పెట్రోల్ బంక్ వీడియో ఏదైతే ఉందో షార్ట్, ఆ షార్ట్ అది కూడా డబ్బులు ఇచ్చి చేయించామని చెప్పి చాలామంది చెప్పారనమాట. డబ్బులు ఇచ్చి చేయించాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు స్టార్ట్ చేశాను యూట్యూబ్, నా ఫస్ట్ నుంచి ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. ఫస్ట్ వీడియోలో నేను మాట్లాడాను కదా, ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేను దీని గురించి డబ్బులు వచ్చేస్తే డబ్బులు సంపాదించేద్దాం కాదు మా చెప్పింది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి చూడండి ఆ వీడియో. నేను మళ్ళీ చెప్తే బాగదు, మళ్ళీ చెప్తాం అనుకుంటారు, కానీ మెమరీస్ మనం కలెక్ట్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి. మనం ఎంతకాలం బతుకుతామో ఎవరికి తెలియదు. సో ఉన్నంతకాలం ఇప్పుడు మెమరీస్ నాకు సేఫ్ ప్లేస్ అనిపించింది మా యూట్యూబ్. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకున్నామంటే నా మెమరీస్ నాకు ఉంటాయి. సో అట్లా మెమరీస్ గ్యాదర్ చేసుకుందామా యూట్యూబ్ని యూజ్ చేస్తున్నాను. ఏదో వచ్చేస్తే ఏదో చేసేస్తాం అని కాదు. సో ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. చేసుకోండి. మీరు ఎంత చేసుకుంటే నాకు అంత బెనిఫిట్. నిజమే. ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, నువ్వు బ్యాడ్ పెడుతున్నావు గుడ్ పెడుతున్నావు చూడదు. పెట్టు, నీకు రెస్పాన్స్ బాగుంది, సో వ్యూవర్స్ బాగా చూస్తున్నారు, ఈ కామెంట్స్ ఎన్ని అవుతున్నాయి, షేర్స్ ఎన్ని అవుతున్నాయి, దాన్ని బట్టి అల్గోరిథం పుష్ చేస్తుంది మా వీడియోని. నాకు అలానే చేస్తుంది. అది ఇప్పుడు కూడా పోతుంది తెలుసా, ఇప్పుడు కూడా స్టిల్ పోతుంది. అది వాళ్ళు తిట్టుకుని ఇప్పుడు మీ వల్ల నేను కామెంట్లు ఓపెన్ చేస్తుంటే అన్నీ అయ్యే ఉంటున్నాయి. సో మంచిగా కామెంట్ చేసే వాళ్ళు కూడా రిప్లై లేకపోతున్నా. సారీ నేను యూట్యూబ్ కొత్తగా పెడుతున్న వాళ్ళకి చెప్తున్నామో, నేను కొత్తే, నేను ఇప్పుడు 2-3 months ఏమవుతుంది. వీడియో అయితే నాకు ఒక్క వీడియోతోనే అయిపోయింది. నేను ఫస్ట్ అసలు వస్తుంది అని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది బై ఛాన్స్ ఏదో అయిపోయింది. నేను లక్ అని చెప్పను, కానీ హార్డ్ వర్క్ అయితే ఉంది. నాకు తెలుస్తుంది అమ్మ, చేతులు మొత్తం ఎంత నిబ్బుడితే బండి మీద అన్ని గంటలు నడిపి పెట్టే వాళ్ళకి ఏంటంటే కొంతమంది పెట్టేసి వదిలేస్తున్నారు రావట్లేదని. అట్లేం లేదు. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో పెట్టాను, లీస్ట్ అది 200 ఏమో ఉన్నాయి వ్యూస్. అట్లాంటి రావట్లేదని కాదు కదమ్మా, నా ప్రతి వీడియోకి నాకు కూడా రావు. అది మనం పెట్టే టైం, ఓకే, మన చూసే సబ్స్క్రైబర్ అతను అవైలబుల్ ఉన్నాడా లేదా, ఆ టైంలో తను ఓపెన్ చేస్తాడా లేదా, అన్నీ ఉంటాయేమో. ఫస్ట్ కొత్తగా పెట్టేవాళ్ళు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథంని తెలుసుకొని స్టార్ట్ చేయండి, ఓకేనా. సో కంటెంట్ పెడుతున్నారు అంటున్నారు అందరూ. కంటెంట్ మనం ఏం పెడుతున్నాము, ఓకే, అది చాలా ఇంపార్టెంట్. మనం ఏది పడితే తీసేసి ఎలా పడితే అలా ఎడిటింగ్ చేసేసి పెట్టేసామంటే అది ఎవరు చూడరు. నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను చూడు. నా కంటెంట్ గంటలు ఉంటుంది, రికార్డెడ్ గంటలు ఉంటుంది. సో నేను అంత పెట్టను, నేను పెట్టి చూడండి 15 minutes 20 minutes లోపల వీడియో కట్ చేసేస్తాను. నేను ఎంత షార్ట్ కంటెంట్ మెయింటైన్ చేస్తే మనకి అంత బెనిఫిట్ మనకే. వీడియో కూడా కంప్లీట్గా వాచ్ చేస్తారు షార్ట్గా ఉంటే, ఓకేనా. యూట్యూబ్ కూడా నేను బాగా పుష్ చేస్తుంది. సో మంచి కంటెంట్ తీయండి. పోవట్లేదు అనుకోవడం, ఒక వీడియో ఖచ్చితంగా పోయిద్ది. సో ఎక్విప్మెంట్ ఏంటంటే నేను Insta 360 X3 ఉంది కదా, ఆ మోడల్ నాది. సో మైక్ వచ్చేసరికి Sony L1, ఇంకా నీ గార్డ్స్, ఎల్బో గార్డ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి తక్కువ జస్ట్ ఏంటంటే చిన్న మైనర్ మేజర్ ఆపలేవు. DSG V2 అయితే తీసేసుకున్నా ఫైనల్లీ. అది ఎక్కడ దొరకలేదు నాకు, మహారాష్ట్ర వెళ్ళాల్సి వచ్చింది దానికోసం. ఇంకా హెల్మెట్ వచ్చేసరికి ఎగ్జార్ది ఎపెక్స్, దీని మోడల్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ షాట్ ప్లేస్ చేస్తాను ఇక్కడ చూడండి. ఇది కూడా ఆల్మోస్ట్ 5,000 పడింది, గుర్తులేదు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు, అరౌండ్ 5,000 అయితే ఉంది. కింద ట్రాక్ కూడా తీసుకెళ్ళిపోయినా, జాకెట్ తీసుకుని కానీ ట్రాక్ కూడా తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ మంచి గ్లౌజెస్ తీసుకోవాలి. మనకి మైక్ అడాప్టర్ ఉంది కదా, Insta 360 అడాప్టర్, అది కూడా నేను ఇన్స్టాదే కొన్నాను. నార్మల్ది మనకి ఇంకా 2,000-1,500 ఏమో వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ పడింది కాస్ట్. మైక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోయాను, మైక్ చాలా ఇంపార్టెంట్. మైక్ లేకపోతే నేను చూసే ఆడియన్స్ ఫస్ట్ నీకు విజువల్ వింటాడు, ఫస్ట్ వింటూ చూస్తాడు కదా. నీ గిజ్ సౌండ్లు వచ్చిన, నీకు నాయిస్ ఎక్కువ ఉన్నా కానీ వీడియో తీసేస్తాడు, చూడ్డు. సో మైక్ అడాప్టర్ మంచిది తీసుకోండి. ఒకవేళ నా కెమెరా యూస్ చేసే పని అయితే లేదు, మా దగ్గర ఇంకా మంచి కాస్ట్ ఉంది అనుకుంటే వైర్లెస్ తీసేసుకోండి. వైర్లెస్ డీజే తీసుకోండి. ఇది వైర్లెస్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది మైక్కి, కనెక్టర్ లేకుండా కూడా డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కాబట్టి రైడింగ్ షూస్ ఉన్నాయేమో. మెయిన్ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు ఒక 2 వ్లాగులు పోయినాయేమో. ఆర్టిస్ట్ కరెక్ట్ అయిపోయి, అది ఎలా కరెక్ట్ అయిందో తెలియదు, కరెక్ట్ పోయినాయి. దాన్ని నేను పైన కింద చేసాము, మొత్తం ఇప్పేసి అయినా రాలేదు అది.
సో వదిలేసా అది. ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేశాను నేను, ఆ వీడియో కూడా నేను పెడతాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పెడతాను చూడండి. ఎంత ఫీల్ అయినా కూడా ఒకసారి పోయిన తర్వాత రాదు, అదేని అది ఏది రాదులే. కానీ ఆ దెబ్బతో నేను చూడండి ఇక్కడ మెమరీ కార్డ్స్ తీసేసుకున్నా చూడండి ఎన్ని ఉన్నాయో. మెమరీ కార్డులోంచి హార్డ్ డిస్క్లోకి వేస్తాను. నేను నెక్స్ట్ వ్లాగ్ రికార్డ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను, చేస్తాను. సో ఏంటంటే హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మెమరీ కార్డులో లేదు, హార్డ్ డిస్క్లో కూడా లేదు కదా. నేను ఒక వ్లాగ్కి వెళ్ళాలంటే ఒక 2-3 యూస్ చేస్తాను. ఓకేనా, చేసిన తర్వాత అవి ఎడిట్ అయ్యి అప్లోడ్ అయ్యేంత వరకు ఆ మెమరీ కార్డ్స్ కదిలింది నేను. నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది అది. మళ్ళీ నేను సెకండ్ వ్లాగ్ చేసినా కూడా ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ అయ్యేంత వరకు కూడా ఆ కార్డ్స్ డేటా అనేది అలాగే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం థర్డ్ది కూడా చేయాల్సి వస్తే వేరే కార్డ్స్ ఉన్నాయి, అందుకని ఎన్ని కార్డ్స్ తీసుకున్నాను నేను. అలా ప్లాన్ చేశాను డేటా అనేది. ఆ 2 వ్లాగులు పోయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను నేనైతే. మంచి వ్లాగులే. సో ఏం చేయలేం, కానీ కొన్నిసార్లు అన్నీ అవుతాయి అట్లనే. అంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తాం, మళ్ళీ డేటా పోయిందంటే మనకి కదా మా బాధ. నుంచి ప్రజెంట్ రూమ్కి అయితే వెళ్ళిపోతా. టైం అయితే 1:30 అవుతుంది. లాస్ట్ వీడియో చూసారు కదా, గూగుల్ పిన్ వచ్చింది. సో తొందరలోనే మనకి పేమెంట్ రాబోతుంది, అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసి కాదు కదా స్టార్ట్ చేసింది. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. మీ అందరూ సపోర్ట్ లేకుండా అయితే అయ్యేది కాదు. మళ్ళీ చెప్తున్నా, సెప్టెంబర్ 19th అయిపోయింది నాది మోనిటైజేషన్ ఛానల్ది. సో ఇప్పటి వరకు పెట్టబోవడానికి 2 ఉన్నాయి. ఒకటి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత చేద్దాం అని వెయిట్ చేశాను, అంటే మొత్తం అయిపోయిందిరా ఓకే అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి ఆగే. ఒకటి అక్కడ 1 month అలా కొంచెం టైం పట్టేసింది. మిగతాది నాకు కుదరలేదు, కొంచెం చాలా బిజీగా ఉండే, ఆఫీస్ వర్క్, ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పేసి. ఇంటి దగ్గర వచ్చి కూడా 1 week పైన అయిపోయింది. ఇప్పుడు కుదురుతుంది, అది కూడా నాకు 1:30 కుదురుతుంది నైట్ వీడియో చేయడానికి. సో ఇవాళ ఎలా అయినా సరే చేసేయాలని చెప్పేసి చేసేస్తున్నా. మనకి డే టైంలో కొంచెం బిజీ ఉంది. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ మంచి ట్రిప్ కూడా వెళ్ళాలి. చలి అయితే దుల్ల కొట్టేస్తుంది మా చలి. 18 degrees ఉంది, 18 degrees. ఏసీ కంటే దారుణంగా ఉంది అసలు. ఎక్విప్మెంట్ అయితే కొంచెం ఉన్నాయి, ఇంకా తీసుకోవాల్సిన ఎక్విప్మెంట్ ఇంకా తీసుకోవాలి. ఇక డ్రోన్ కూడా కొంచెం బై చేయాలి ప్లస్ నేర్చుకోవాలి. కొన్ని ఉన్నాయి. ఇట్లనే మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ఖచ్చితంగా మళ్ళీ యూట్యూబ్కే పెడతాను నేను. ఇంకా ఎక్విప్మెంట్ చాలా తీసుకోవాల్సింది, ఇంకా 1-2 lakhs ఉంటుంది. సో తొందరలోనే మనకు ఫస్ట్ పేమెంట్ కూడా రాబోతుంది. అప్పుడు కూడా చెప్తాను మీకు, పేమెంట్ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది కూడా చెప్తాను. ఇప్పుడు చూసారు కదా వీడియో, దాంట్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరి ఫ్రెండ్కి థ్యాంక్ యూ మా. దాంట్లో నాకు తెలిసింది ఒకళ్ళిద్దరేమో, ఇద్దరు ముగ్గురు తెలుసున్నా. సో లైట్స్ పట్టుకోవడం కానీ, కెమెరాస్ పట్టుకోవడం కానీ, పేరు థ్యాంక్ యూ. సో ఇంకేమైనా మిస్ అయ్యని చెప్పేసి గుర్తునట్లేదు మా. నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను అని అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా గుర్తొస్తే కనుక మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి మాట్లాడతాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాము. ఇంకా టైం అయితే 1:40 అయింది, 1:38. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రాదు ఛానల్. మళ్ళీ చెప్తున్నా. చలో అయితే వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తా. ఇంకా నా బైక్కి కూడా థ్యాంక్ యూ, జర్నీ చేసింది నాతో పాటు.